హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అన్నా క్యాంటీన్‌లో మనందరికీ తెలిసిన విధంగానే సో రూ. 5కి టిఫిను అండ్ రూ. 5కి భోజనం ఉండిద్ది. సో అన్నా క్యాంటీన్ యొక్క మెనూని వాళ్ళు రిలీజ్ చేశారు. అయితే దీని టైమింగ్స్ చెప్తాను. సో అన్నా క్యాంటీన్ టైమింగ్స్ వచ్చేసి సో ఎర్లీ మార్నింగ్ 7:30 టు 10 దాకా ఉంటది. సో ఉదయాన్నే 7:30 గంటల నుంచి 10 గంటల దాకా అండ్ అదే విధంగా మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 3 గంటల దాకా, ఆఫ్టర్‌నూన్ 12:30 టు 3:00 అండ్ అదే విధంగా నైట్ 7:30 నుంచి 9:00 దాకా. సో ఈ టైమింగ్స్‌లో రాత్రి 7:30 నుంచి 9 గంటల దాకా సో అన్నా క్యాంటీన్‌లు అయితే అందుబాటులో ఉంటాయి. సో రూ. 5కి మనకెంతో అద్భుతమైన భోజనాన్ని అయితే అన్నా క్యాంటీన్‌ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే సప్లై చేయబోతుంది. అండ్ అదే విధంగా స్పెషల్ అకేషన్స్‌లో స్పెషల్ రైస్ అనేది సో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో స్పెషల్ పండగలప్పుడు గానీ, లేకపోతే ఏమన్నా పబ్బాలప్పుడు సో అన్నా క్యాంటీన్‌ల ద్వారా ఆ రోజు ఏదో ఒక స్పెషల్‌ని తయారు చేసి అయితే సో ప్రొవైడ్ చేస్తారు. అది కూడా రూ. 5కే అండ్ సండేస్ సెలవు. ఆదివారాలు అన్నా క్యాంటీన్లకి సెలవు దినము. సో ఆదివారాలు అన్ని క్యాంటీన్లు తెరిచి ఉండవు. అదేవిధంగా రిమైనింగ్ అన్ని వీక్ డేస్‌లో కూడా సో వారాంతరం మొత్తం సో అన్నా క్యాంటీన్లు ఉంటాయి. సో వారాంతరం ఏదైతే ఆదివారం ఉందో ఆదివారం అన్నా క్యాంటీన్లు ఉండవు. అండ్ కమింగ్ బ్యాక్ టు ది మెను. సో నేను చెప్పిన టైమింగ్స్ నోట్ చేసుకోండి. ఆ నోట్ టైమింగ్స్ ప్రకారం అన్నా క్యాంటీన్‌లో ఫుడ్ సర్వ్ చేయడం జరిగిద్ది. సో అన్నా క్యాంటీన్‌లో 3 రోజులకోసారి మెనూ చేంజ్ అవుతా ఉండిద్ది. సో 3 రోజులు ఏదైనా 6 రోజుల్లో 6 రోజులు 3 రోజులు ఇడ్లీ పెడితే సో 3 రోజులు పూరి పెట్టొచ్చు. లేకపోతే 3 రోజులు పొంగల్ పెట్టొచ్చు. లేకపోతే 3 రోజులు ఉప్మా పెట్టొచ్చు. సో ఇలా ఆల్టర్‌నేట్‌గా ఉంటది. బట్ వాళ్ళిచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే సోమవారం ఇడ్లీ సాంబార్ ఉదయం లేకపోతే ఇడ్లీ చట్నీ. ఒకవేళ అది పెట్టకపోతే సో పూరి కుర్మాతో పూరి ఏస్తారు. అండ్ అదే విధంగా మంగళవారం సో ఇడ్లీ సాంబారు, ఇడ్లీ చట్నీ అది కాకపోతే సో ఉప్మాలోకి కారం గానీ, పంచదార గానీ, లేకపోతే ఉప్మాలో పల్లీ చట్నీ గానీ సో ఇదేస్తారు. అండ్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇడ్లీ చట్నీ ఏది మళ్ళీ బుధవారం ఇడ్లీ చట్నీ, అది కాకపోతే ఇడ్లీ సాంబారు, ఒకవేళ అది కాకపోతే పొంగలనమాట. సో ఇదే మెనూని నెక్స్ట్ 3 డేస్ గూడా వీళ్ళు సో ప్రొవైడ్ చేస్తారనమాట. సో టిఫిన్‌లోకొచ్చేసి 3 రకాల టిఫిన్‌లు పెడతారు. సో ఇడ్లీ సాంబారు, దాంట్లో చట్నీ, ఇడ్లీ చట్నీ, అదే విధంగా పొంగల్ ఉంటది అండ్ పూరి ఉంటది అండ్ దాంతో పాటు ఉప్మా ఉంటది. సో ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కనమాట. అండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్ గాని, సో నైట్ డిన్నర్‌కి గాని సో సేమ్ అన్నం, సో ఒక కూర, సాంబారు, పెరుగు అండ్ దాంతో పాటు ఒక చట్నీ. సో ఇదే మెనూని ఫాలో అవుతున్నారు. ఇంకా అకేషనల్‌గా ఒకరోజు ఏమన్నా పండగలు లేదా స్పెషల్ డేస్‌లో సో ఏదన్నా ఒకరోజు స్పెషల్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నేను ముందు టైమింగ్స్ చెప్పాను అండ్ ఇప్పుడు మెనూ చెప్పాను. అండ్ అదే విధంగా సో దీనివల్ల జరిగే మంచి కూడా చెప్పాను కాబట్టి సో ఎవరైతే అకేషన్‌లప్పుడు గానీ, లేకపోతే వాళ్ళ వాళ్ళ స్పెషల్ డేస్‌లో సో నలుగురికి అన్నం పెట్టాలన్న ఆలోచన మైండ్‌లోకొస్తే సో మీరు దగ్గరలో ఉన్న అన్నా క్యాంటీన్‌లో కలిసినా గానీ సో మీరు విజయవంతంగా నలుగురికి అన్నం పెట్టినోళ్ళు అవుతారు. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్.